Papa O Nanna starring Kavin Raj Aparna Dadas written and directed by Ganesh K. Babu. ఈ మూవీ 2023 ఫిబ్రవరి 10న తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు తెలుగులోకి డబ్ చేసి థియేటర్లో రిలీజ్ చేశారు. ఈ మూవీ 1 ఇయర్ బ్యాకే రిలీజ్ అవ్వాల్సింది 1 ఇయర్ బ్యాకే రిలీజ్ అవ్వాల్సింది 1 ఇయర్ బ్యాక్ ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. బట్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల డిలే అవుతూ వచ్చి ఇప్పుడు రిలీజ్ అయింది. ఇప్పుడు జీరో ప్రమోషన్స్తో రిలీజ్ చేశారు. అసలు ఈ మూవీ ఒకటి వస్తుందని కూడా ఎవరికీ తెలియదు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు. మూవీలో ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. మూవీ రన్ టైం వచ్చేసరికి 2:11 మూవీ చూసాక నాగలా అనిపించిందంటే బాగుంది. రివ్యూ లాస్ట్లో రేటింగ్ ఇస్తాను. ఫుల్ డీటెయిల్ రివ్యూ పాజిటివ్స్ అండ్ నెగటివ్స్లో మాట్లాడుకుందాం. కథ విషయానికి వస్తే మన హీరో అండ్ హీరోయిన్ లవ్లో ఉంటారు. ఒకరోజు కాలేజీలో ఉన్నప్పుడు హీరోయిన్ ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. హీరో అబార్ట్ చేసుకోమని అడిగితే హీరోయిన్ దానికి అగ్రీ చేయదు. ఇంకా ఇంట్లో వాళ్లని వదిలేసి ఇద్దరు వేరేగా ఉంటారు. బేబీ పుట్టిన తర్వాత ఒక పెద్ద హార్ట్ బ్రేకింగ్ సీన్ వస్తది. అసలు బేబీ పుట్టాక ఏం జరిగింది, హార్ట్ బ్రేకింగ్ అయ్యేంత సిచ్యువేషన్ ఏంటి అనేది రిమైనింగ్ స్టోరీ. కొన్ని మూవీస్ ఎన్ని ఇయర్స్ తర్వాత చూసినా ఆ మ్యాజిక్ పోదు. ఈ మూవీ రిలీజ్ అయిన 2 ఇయర్స్ అయినా గానీ ఆ మ్యాజిక్ మాత్రం అలాగే ఉంది. మన రివ్యూస్ని అందరూ చూస్తున్నారు కానీ మన ఛానల్ని ఎవరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మా ఎఫర్ట్కి మీరు ఇచ్చే సపోర్ట్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడమే. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ జెన్యూన్ రివ్యూస్. మూవీలో పాజిటివ్స్ వచ్చేసరికి కవిన్ అండ్ అపర్ణగారి యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. జీవించేశారు. మూవీలో హీరో ఫ్రెండ్ రోల్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. కవిన్ గారి 2 లుక్స్ ఉంటాయి. మూవీలో 2 లుక్స్లో ఆయన చాలా బాగున్నారు చూడడానికి. అండ్ లుక్స్తో పాటు ఆయన క్యారెక్టర్ కూడా చేంజ్ అయ్యేలా అనే పాయింట్ని చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. మూవీలో ఎమోషనల్ సీన్స్ 100% వర్క్ అయినాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. అండ్ మనల్ని లోకల్ ఫీల్ రావడం కోసం మూవీలో ఉన్న నేమ్ బోర్డ్స్ అన్నీ తెలుగులోకి చేంజ్ చేశారు. మూవీలో నెగటివ్స్ వచ్చేసరికి మూవీలో పెద్ద నెగటివ్స్ ఏం లేవు. హీరోయిన్ క్యారెక్టరైజేషన్ కొంచెం మనం యాక్సెప్ట్ చేయలేం. ఫస్ట్ హాఫ్ మూవీ బాగానే ఎంగేజింగ్గానే వెళ్ళింది. సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ మనల్ని అంత ఎంగేజ్ చేయవు. ఈ మూవీ హాయ్ నాన్న మూవీ తర్వాత చూసిన వాళ్లకి అంత ఫ్రెష్ ఫీల్ రాకపోవచ్చు. కొన్ని సిమిలారిటీస్ ఉంటాయి. హాయ్ నాన్న అండ్ పాప మూవీకి ఈ మూవీలో అనుకున్నట్టు లాస్ట్ ఇయర్ రిలీజ్ చేసి ఉంటే చాలా బాగుండేది. నా ఫైనల్ వర్డిక్ట్ వచ్చేసరికి వర్త్ వాచ్ ఫిలిం ఫిల్డ్ విత్ ఎమోషన్స్. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3.5 అవుట్ ఆఫ్ 5. ఈ మూవీ వర్త్ వాచ్ ఫిలిమ్స్ లిస్ట్లోకి యాడ్ చేస్తున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో రివ్యూతో కలుసుకుందాం. మన రివ్యూస్ని అందరూ చూస్తున్నారు కానీ మన ఛానల్ని ఎవరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మా ఎఫర్ట్కి మీరు ఇచ్చే సపోర్ట్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడమే. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ జెన్యూన్